టపీమని చచ్చిపోతాడు. రక్తం ఒకటే కదా, ఎందుకు ఇవ్వచ్చు కదా, ఇవ్వడానికి సాధ్యం కాదు. ఆ గ్రూప్కే ఇవ్వాలి. వేరే గ్రూప్ ఇస్తే రియాక్షన్ అయి చచ్చి ఊరుకుంటాడు. అక్కడే సైన్సే చెబుతూ ఉన్నది భేదాన్ని. ఇక మన శాస్త్రము చెబుతూ ఉన్నది జీవునికి ఈశము భేదం ఉన్నది. జీవుడు ఎలా ఒక్కరే అవుతారు? కాదు, భిన్న జీవ భిన్న కర్మ. వీడున్నట్లుగా వాడు లేడు, వాడున్నట్లుగా వీడు లేడు. రెండు ఆత్మలు ఉన్నాయి. రెండు ఆత్మలు ఒకటి ఎలా అవుతాయి? కంటికి రెండు ఆత్మలు కనబడుతూ ఉన్నప్పుడు రెండు మొబైల్లే, ఇది మొబైలే ఇది మొబైలే, రెండు ఒకటే అంటే రెండు కనబడుతున్నది ఎలా ఒకటవుతుంది? ఇదొక జీవుడు అయినప్పుడు రెండు ఒకటే, అందరూ ఒకటేని ఎలా చెప్పడం సాధ్యమవుతుంది? కానే కాదు. ఇది చూస్తే శాంసంగ్ ఫోన్, ఇది చూస్తే ఐఫోను, రెండూ మొబైల్సే, కానీ దేనికదే వేరే. కాబట్టి జీవుడు కూడా ఒకడు ఐఫోన్ అయితే ఒకడు శాంసంగ్, ఇంకొకడు వివో పాడు, ఇలాగా అనేక రకాలు ఉంటాయి జీవులు. ఒకడు కోపిష్టి, ఒకడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు ఎక్కువ వాయాడి, ఒకడు మాట్లాడు. అందరూ ఒకటైతే అందరూ ఒకే విధంగా ఉండాలి కదా. అందరూ కోపిష్టులుగా ఉండాలి, లేదా అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అయితే ఇంత బహుచిత్ర జగత్ బహుదాకరణాత్, ఇంత ప్రతి ఒక్క మనిషికి తేడా ఉంటూ ఉన్నది. అక్కడే తెలుస్తూ ఉన్నది జీవునికి భేదం ఉన్నది. మనకు ఈ లాలో లీగల్ జ్యూరిస్ప్రూడెన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది. నేను ఎల్ఎల్బి చేశాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు నేరం జరిగితే, ఎక్కడైనా హత్య మొదలైనవి జరిగితే, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంత ఉన్నా, సీసీ కెమెరాలు ఏది ఉన్నా కూడా ఇప్పటికీ పోలీసులు చేతి వేలి ముద్రలు తీసుకుంటారు. ఆ ఆయుధాలపైన వాటిపైన వేలి ముద్రలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే, మనకు సీసీ కెమెరా అబద్ధం చెప్పవచ్చు, ప్రత్యక్ష సాక్షి మన కన్నులు అబద్ధం చెప్పవచ్చు, అయితే చేతి వేలి ముద్రలు మాత్రం అబద్ధం చెప్పవట. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని బిలియన్ మనుషులు ఉన్నారు. పశువులు ప్రాణులు ఇవన్నీ వదిలేద్దాం, కేవలం మనుషులే కొన్ని బిలియన్స్ ఉన్నారు. ఆ బిలియన్ మంది మనుషులలో మీరు అందరి చేతి వేలి ముద్రలు తీసుకుంటే, ఒకని చేతి వేలి ముద్ర ఉన్నట్టు ఇంకొకని చేతి వేలి ముద్ర లేదు. ఏదో కొంత తేడా ఉంటుంది. అందుకే చేతి వేలి ముద్రలు పోలీసులు తీసుకుంటారు. ఇది భగవంతుని యొక్క సృష్టి వైచిత్రి. అంత భిన్నంగా, అంత భేదంగా సృష్టిస్తూ ఉన్నాడు. అందుకే పోలీసులు తీసుకుంటారు. లౌకికంగానే మనకు ఇంత తేడా కనబడుతూ ఉన్నది. కవల పిల్లలు ఇద్దరు ఒకే మాదిరిగా ఉంటారు. బయటి వాళ్ళకి తెలియలేదు ఎవరు అని, అయితే ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కవల పిల్లలైనా కానీ వాళ్ళలో కూడా తేడా ఉంటుంది. కాబట్టి జీవునికి భేదం ఉన్నది. ఇక జీవునికి జడ పదార్థానికి, జీవుడు ఇది చైతన్య పదార్థము, ఇది జడ పదార్థము. జీవుడు జడ పదార్థం అంతా ఒకటే అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇది నడుచుకుంటూ వెళతాడు, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళతాం, ఇది ఎక్కడేస్తే అక్కడే పడి ఉంటుంది. ఇదిగానా నడుచుకుంటూ వెళితే మనకంతే భయపడిపోతాం, దయ్యం ఉందిరా అని ఇక్కడ. కాబట్టి జడ పదార్థానికి జీవునికి భేదం ఉంటూ ఉన్నది. అంతేకాకుండా జడము జడ పదార్థానికి ఇంకొక జడ పదార్థానికి తేడా ఉంటూ ఉన్నది. ఇది చెక్క, ఇది ఇనుము, రెండు జడ పదార్థాలే. అయితే చెక్క ఇనుము రెండు ఒకటేనా అంటే కాదు, దేనికదే వేరు. కాబట్టి జడ పదార్థానికి వేరు ఉన్నది. జడ పదార్థము ఈశుడు, ఇద్దరు వేరే. జడ పదార్థము ఇది రాయి దేవుడు ఒకటేనా అంటే, ఇప్పుడు మనము గర్భగుడిలో రాయిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము. అక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము? వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేస్తాము. చేసి దాన్ని గుడిలో ప్రతిష్ఠ చేస్తాం. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి మనము అక్కడ నమస్కరిస్తూ ఉన్నాం. మనం చేసేటటువంటి తప్పు అక్కడే. మనం ఎంత తప్పు చేస్తున్నామంటే, ఆ వెంకటేశ్వర స్వామి రాయియే
వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఉన్నటువంటి రాయినే వెంకటేశ్వర స్వామి అని మనం అనుకుంటూ ఉన్నాం. అది రాయి. ఆ రాయే దేవుడైతే అంతకుముందు అక్కడ ప్రతిష్ట కావడానికి ముందుగా వాడు శిల్పి దానిని చెక్కుతూ చెప్పులు వేసుకొని దాని మీద కూర్చొని తొక్కి సుత్తితో కొట్టి ఇవన్నీ చేస్తాడు. దానిని తీసుకొచ్చి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేశారు. అది శబ్దం. అక్కడ రాయి అయినటువంటి ఒక్క రాయిని, జడ పదార్థాన్ని వెంకటేశ్వర స్వామి ఆకారంలో చెక్కి దానిని తీసుకొచ్చి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ గావించారు. అంటే ఆ రాయి యందు వెంకటేశ్వర స్వామిని వేద మంత్రాలతో ఆవాహన చేసి ఆ రాయిలో వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేస్తారు. అంటే ఏమవుతున్నది? రాయి వేరు, వెంకటేశ్వర స్వామి వేరు. రాయే వెంకటేశ్వర స్వామి కాడు, శ్రీనివాసుడు కాడు. కాబట్టి అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము? వెళ్ళి ఈ రాయి వెంకటేశ్వర స్వామి, ఆ రాయే శ్రీనివాసుడు నమస్కారం చేస్తూ ఉన్నాము. అది అక్కడ జడ పదార్థమైనటువంటి రాయికి, ఈశుడైనటువంటి శ్రీనివాసునికి మనము భేదం చూడకుండా అభేదాన్ని చూస్తూ ఉన్నాము. అది మనం చేసేటటువంటి తప్పు. అందుకే బ్రహ్మసూత్రాలలో ఒక సూత్రం ఉంటూ ఉన్నది ఫలాధ్యాయంలో. ఓం న ప్రతీకే నహి సహా ఓం అని ఉంటూ ఉన్నది. ఓం న ప్రతీకే నహి సహా ఓం అంటే ప్రతీకయే భగవంతుడు కాడు. ప్రతిమలో భగవంతుడు ఉన్నాడే కానీ ప్రతిమయే భగవంతుడు కాడు. మనం పోయి నమస్కరించేటప్పుడు ఆ ప్రతిమలో ఉన్నటువంటి వెంకటేశ్వరునికి, శ్రీనివాసునికి నమస్కరించాలి. ఆ ప్రతిమలో శ్రీనివాసుడు ఉన్నాడు, ప్రతిమయే భగవంతుడు కాడు అనేటటువంటి అనుసంధానముతో, జ్ఞానానుసంధానముతో నమస్కరిస్తే దర్శనం. అదే దర్శనం అంటే అదే. పోయి బాగా అలంకరించినటువంటి శ్రీనివాసుని ప్రతిమను చూసి నేను దర్శనం బాగా చేసుకున్నాను. ఏం దర్శనం చేసుకున్నావు? వజ్రకిరీటము, వైడూర్యాలు, ఆభరణాలు ఇవి చూసొచ్చావంతే. అక్కడ శ్రీనివాసుని చూడటం లేదు. శ్రీనివాసుని చూడాలి అని అంటే ఆ ప్రతిమలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఉన్నాడు అని జ్ఞానానుసంధానముతో చూచినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి దర్శనం అవుతుంది. లేకపోతే ఆ ప్రతిమయే భగవంతుడు అన్నప్పుడు జడ పదార్థమైనటువంటి ప్రతిమకు, ఈశుడైనటువంటి భగవంతునికి అభేదాన్ని చెప్పి, ఐక్యాన్ని చెప్పి భగవంతునికి అపచారం చేస్తూ ఉన్నాం. సకల సార్వభౌముడైనటువంటి, సర్వోత్తముడైనటువంటి, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి, జగన్నాథుడైనటువంటి, జగదొడయడైనటువంటి అంత పెద్ద భగవంతుణ్ణి ఇంత చిన్న ప్రతిమయే నీవు అంటే అంత పెద్దవాడిని ఇంత చిన్నవాడిగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. తప్పు కదా. మనల్ని ఎవరైనా, మనం కోటీశ్వరులం, మనల్ని వచ్చి ఎవడైనా ఏమండి మీరు లక్షాధికారులు అంటే మనకి ఎంత కోపం వస్తుంది. నేను కోటీశ్వరుణ్ణి, అవును నీవు లక్షాధికారి అంటే అవమానం జరిగింది అంటాం మనం. అవమానం అంటే ఏమిటి? మానం అంటే గౌరవం. అవమానం అంటే దాన్ని తగ్గించి చెప్పటం, మానాన్ని తగ్గించి చెప్పటం. మనకే ఎవరైనా చిన్నగా అలా మనల్ని తగ్గించి మాట్లాడితే మనకెంత కోపం వస్తుంది. అటువంటిది భగవంతుణ్ణి, అంత పెద్ద భగవంతుణ్ణి ఇంత చిన్న ప్రతిమయే భగవంతుని వాణ్ణి అంత సైజుకు కండెన్స్ చేస్తే, జిప్పు చేసేస్తే వానికి ఎంత కోపం వస్తుంది. కాబట్టి ఇది ఈశునికి జడ పదార్థానికి భేదము తెలియాలి. ఇది పంచభేదములు. ఈ పంచభేదయుత ప్రపంచ, ఈ పంచభేదముతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచము సుసత్య, సత్యము, బ్రహ్మసత్యము, జగత్తు సత్యము. ఈ జగత్తు ఏదో మనకు అది మిథ్య, అబద్ధము కాదు, అసత్యము కాదు. ఈ పంచభేదయుక్తమైనటువంటి ప్రపంచము కూడా సుసత్యమైనటువంటిది. ఇది ఈ ప్రపంచము సత్యము కాకపోతే మనమందరూ
అసత్యమైపోతాం. నేను మీరు ఇక్కడ నేను ప్రవచనం చేస్తున్నాను, మీరు వింటూ ఉన్నారు, ఇక్కడ ఇంత పెద్ద మఠం ఉన్నది, ఇంతమంది ఉన్నారు, అంతా చూసి లేదు ఈ ప్రపంచము అసత్యము అంతా భ్రమ అని మనం అనుకుంటే ఏమవుతుంది? మనమంతా అబద్ధమైపోతాం. భగవంతుని చేత సృష్టింపబడినటువంటి మనము ఎలా అసత్యమవుతాము? భగవంతుని చేత సృష్టింపబడినటువంటి ఈ ప్రపంచము అసత్యమైతే వాడు భగవంతుడు ఎలా అవుతాడు? ఒక ఇంద్రజాలం చేసేటటువంటి వాడు వచ్చి ఏం చేస్తాడు? కరెన్సీ నోట్లను సృష్టిస్తాడు, వాడు సృష్టించిస్తాడు. తర్వాత వాడు నిజంగానే కరెన్సీ నోట్లు సృష్టించే వాడే అయితే వాడెందుకు ఇంద్రజాలం చేసి బిచ్చమెత్తుకుంటాడు వాడు? అలా భగవంతుడు కూడా ఐంద్రజాలికుడైపోతాడు. ఇంద్రజాలం చేసేవాడు మోసం చేస్తూ ఉన్నాడు మనలను. లేనటువంటి డబ్బును ఉన్నట్లుగా మనకు కనికట్టు చేసి చూపిస్తూ ఉన్నాడు. అలాగే భగవంతుడు సృష్టించినటువంటి ఈ జగత్తు అసత్యమనంటే భగవంతుడు కూడా ఒక ఐంద్రజాలికుడైపోతాడు. వాని సృష్టి అబద్ధము అంటే వాడు మోసగాడవుతాడు. కాబట్టి వాడు మోసగాడు కాయితే వాడు భగవంతుడు కాడు. కాబట్టి భగవంతుని చేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తు అత్యంత సత్యము అని చెప్తూ ఉన్నారు. అందుకే భగవంతుడు సృష్టికర్త. ఈ ప్రపంచాన్ని అతడు సృష్టించినటువంటి జగత్తు సత్యంగా ఉంటూ ఉన్నది. వ్యావహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యము అని స్పష్టంగా మనకు బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము, మిథ్య కాదు అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు. పంచభేదయుచ ప్రపంచ సుసత్య విరించి ముఖరు బలి వంచకగే ಸಂಚಲ ಪ್ರತಿಮೆಯು ಚಂಚಲ ಪ್ರಕೃತಿಲಿ ಸಂಚಿಂತಿಸಿ ಮೊದಲಾಂಛನಾಗುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. ఈ పంచభేదయుక్తమైనటువంటి ప్రపంచము సత్యము, సుసత్యము, అత్యంత సత్యము. విరించి ముఖరు అంటే బ్రహ్మనే మొదలుకొని, జీవోత్తముడైనటువంటి బ్రహ్మ మొదలుకొని, బలివంచకగే అంటే బలిచక్రవర్తిని వంచినటువంటి వామనునికి సంచల ప్రతిమయు అంటే భగవంతుడు బింబమైతే వీళ్ళందరూ భగవంతునికి ప్రతిబింబము. సంచల ప్రతిమయు చంచల ప్రకృతిలి సంచింతిసి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ మొదలుకొని సమస్త జీవులందరూ కూడా భగవంతునికి ప్రతిబింబంగా ఉంటూ ఉన్నారు. సంచల పరమాత్ముడు వీరందరి యందు అంటే మన అందరి జీవుల యందు మనం మొదటే చెప్పుకున్నట్లుగా బింబరూపిగా వాసం చేస్తూ ఉన్నాడు. తరువాత చల ప్రతిమలు, అచల ప్రతిమలు. స్థావర జంగమాత్మకమైనటువంటిది ఈ జగత్తు. స్థావరం అంటే ఉన్న చోటు ఉండేటటువంటి చెట్లు, చేమలు అవి జీవులే, అవి ఒకచోటే ఉంటాయి. స్థావరమైనటువంటిది. జంగమాత్మకమైనటువంటివి, కదిలేటటువంటివి. ఈ వీటికి సంచల ప్రతిమలు, అచల ప్రతిమలు. ఈ విధంగా భగవంతుడు వీరందరూ కూడా భగవంతుని యొక్క ప్రతిబింబముగా ఉంటూ ఉన్నారు అని చింతించాలి, ధ్యానించాలి మనం. అంటే అయ్యా నీవు బింబము, నేను ప్రతిబింబము, మేము ప్రతిబింబము అని ఈ ప్రతిబింబ భావముతో మనము భగవంతుణ్ణి ధ్యానించాలి. ఎందుకు? బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రము. కాబట్టి ఈ ప్రతిబింబ భావముతో భగవంతుణ్ణి ధ్యానించటమే చిన్నవారు పెద్దవారికి ప్రతిబింబము. ఈ విధంగా ఆరోహణ క్రమంలో పెద్దవారు చిన్నవారికి బింబమవుతూ క్రమంగా వెళితే లక్ష్మీదేవికి బింబము భగవంతుడు లక్ష్మీదేవి భగవంతునికి ప్రతిబింబము. ఈ విధంగా ప్రతిబింబ భావముతో మనలు భగవంతుణ్ణి ధ్యానించాలి. ధ్యానించినప్పుడు మాత్రమే ధ్యానించి ముదలాంఛనాగువుదే సంతోషము పొందటమే, ఆనందము పొందటమే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ అని చెబుతూ ఉన్నారు. సరే, భగవంతుడు
అన్ని చోట్ల ఉన్నాడు, అందరి జీవులందు ఉన్నాడు, వాడు లేని చోటంటూ లేదు. అయితే అన్ని ప్రదేశాలలో, జడ పదార్థాలలో, చేతన పదార్థాలలో భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు. ఉంటే జడ పదార్థంలో ఉన్నాడు, తర్వాత త్రివిధ జీవరాశులందు సాత్విక రాజస తామస జీవరాశులందు బింబమై ఉన్నాడు. ఆ అధిష్టానంలో ఉన్నప్పుడు ఆ అధిష్టానగతమైనటువంటి లోపదోషములు భగవంతునికి ఏమైనా అంటుకుంటాయా అనేటటువంటిది ప్రశ్న. మనము 6 నెలలు ఉంటే వారితో సహవాస దోషం వలన వారు వీరవుతారు, వీరు వారవుతారు అనేటటువంటి సామెత ఉంటూ ఉన్నది. అయితే భగవంతుడు మనలోనే బింబరూపిగా కష్మలమైనటువంటి ఈ శరీరంలో వాడు ఉండి కూడా వాడు ఏది అంటించుకొనకుండా, ఏది లేపనం చేసుకోకుండా వాడు ఉంటూ ఉన్నాడు. అంటే వాడు అలా ఉన్న వాడు ఏది లోపదోషములు వానికి అంటవు. మనము వంట చేస్తే వంట అయిన తర్వాత మన పంచంతా నల్లగా పసుపు కారము అన్నీ అంటుకుంటాయి. పూజ చేస్తే ఆ కుంకుమ పసుపు నెయ్యి అంతా అంటుకుంటుంది. మనం ఏది చేసినా అన్నీ అంటించుకుంటాం. అయితే భగవంతుడు ఏది అంటించుకోడు, ఆ పదార్థంలో ఉన్న అంటించుకోడు. ఎలా అంటే చెబుతూ ఉన్నారు భగవద్గీతలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః అని చెబుతూ ఉన్నారు. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఉత్తమాధిష్టానం, తరువాత గవి గోవు, హస్తిని ఏనుగు, తరువాత శుని కుక్క, శ్వపాక అంటే కుక్క మాంసాన్ని తినేటటువంటి వాడు. ఈ అన్ని అధిష్టానములలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి అన్ని అధిష్టానాలలో ఉన్న అధిష్టానానికి భేదం ఉంటూ ఉన్నదే కానీ బ్రాహ్మణుడు, కుక్క, ఆవు, ఏనుగు అని బ్రాహ్మణునికి ఇచ్చినంత గౌరవము గోవుకివ్వరు, ఆవుకిచ్చిన గౌరవము ఏనుగుకివ్వరు, ఏనుగుకిచ్చిన గౌరవము కుక్కకివ్వరు, కుక్క మాంసాన్ని తినేటటువంటి వానికి అంత గౌరవం. అంటే అధిష్టానానికి తేడా ఉంటూ ఉన్నది, భేదం ఉంటూ ఉన్నది. కానీ అధిష్టానగతమైనటువంటి భగవంతునికి, ఈ 5 అధిష్టానాలలో ఉన్నటువంటి భగవంతునికి భేదము లేదు. పండితులు ఈ 5 అధిష్టానాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి సమానంగా చూస్తారు. పండితాః సమదర్శినః, జ్ఞానులు సమదృష్టితో చూస్తారు. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు భగవంతుడు ఎక్కువ, కుక్కలో ఉన్నటువంటి వాడు భగవంతుడు తక్కువ అనేటటువంటి హెచ్చు తగ్గులు భగవంతునికి లేదు. వాడు అందరి యందు ఉన్న ఆ లోపదోషములను అంటించుకొనకుండా వాడు బింబరూపి అయి అన్నింటా ఉంటూ ఉన్నాడు అని మనము ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకొని, అంటే అందరి యందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని మీరు తెలుసుకోండి. ఈ విద్యా వినయ సంపన్నే అనేటటువంటి శ్లోకాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే, మనకు కుక్క వచ్చినప్పుడు కొంతమంది కుక్కను కాలుతో కొట్టడము లేకపోతే రాయితో కొట్టడం చేస్తూ ఉంటాం. ఎందుకు? అదొక సరదా. అదే మనల్ని ఎవరైనా కొడితే ఎంత నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. కుక్కను మనం కారణం లేకుండా తన పాటికి తాను పడుకొని ఉంటే కొట్టడము ఏదో చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నామంటే ఆ కుక్క యందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం మనకు లేదు. ఆ కుక్క యందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం ఉంటే కుక్కను మనం కొట్టము. ఎందుకు? ఆ జ్ఞానం లేకపోవటం చేత మనము పాపకర్మలు చేస్తూ ఉన్నాం. అన్నింటా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము సర్వకాల సర్వావస్థల యందు సదా మనకున్నప్పుడు మనం పాపకర్మలు చేయడానికే సాధ్యం కాదు. అది ఎవరికి? పండితులకు, జ్ఞానులకు మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది. అజ్ఞానులమైనటువంటి మనము జ్ఞానులు కండి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని తెలుసుకోండి అని
జగన్నాథదాసుల వారు మనకు స్పష్టంగా ఈ పద్యమునందు చెబుతూ ఉన్నారు. సరే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఎలా ఉంటాడు వాడు? మనిషి అందున్నాడు, బ్యాక్టీరియా అందున్నాడు, క్రిమి కీటకాలందున్నాడు, ఏనుగునందున్నాడు. ఎలా ఉంటాడు అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువునందు అణువుగా ఉంటాడు, మహత్తునందు మహత్తుగా ఉంటాడు. వానికంటే చిన్న వస్తువు జగత్తునందు లేదు, వానికంటే పెద్ద వస్తువు జగత్తునందు లేదు. ఇది భగవత్తత్వము అని చెబుతూ పంచభేదయుత ప్రపంచ సుసత్య విరించి ముఖరు బలివంచకಗೆ సంచల ప్రతిమయు చంచల ప్రకృతిಲಿ సంచింతిసి ముదలాంఛనాగుವುదే ఫలవిదు బాಳ್దుదకే అని ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మన మధ్వ సిద్ధాంతం ఏమి చెబుతూ ఉన్నది, ఆ మధ్వ సిద్ధాంత తత్వాన్ని సారాన్ని మనకు సుందరంగా జగన్నాథదాసుల వారు ఫలవిదు బాಳ್దుదకే అనేటటువంటి గ్రంథంలో 5వ పద్యంగా చెప్పారు అని చెబుతూ ఇక 6వ పద్యము పంచ ಋತುಗಳಲ್ಲಿ పంచాగ్నిಗಳಲ್ಲಿ పంచ ರೂಪವ ತಿಳಿದು పంಚ ಸುಸಂಸ್ಕಾರಾಂಚಿತನಾಗಿ ದ್ವಿಪಂಚಕರಣದಲ್ಲಿ ಪಂಚಕನರಿವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ అనేటటువంటి 6వ పద్యాన్ని మనము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభం.